చుట్టూ సముద్రం, మధ్యలో చక్కని దీవి. పచ్చని ప్రకృతి మధ్యలో ముచ్చటగా కనిపిస్తున్న ఈ ఇల్లును చూసారా? ఈ లొకేషన్ చూస్తే ఎవరికైనా నచ్చుతుంది. ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ ఇంట్లో ఒక్కరోజైనా గడపాలని చాలా మందికి అనిపిస్తుంది. తీరా అక్కడికి వెళితే గానీ తెలీదు ఒక్కరోజు కూడా అక్కడ ఉండలేమని. ఎందుకంటే ఇక్కడ ఈ ఇల్లు తప్పితే మరి ఏముండదు. చుట్టుపక్కల ఎవరూ ఉండరు. అందుకే దీన్ని ప్రపంచంలోనే ఒంటరి ఇల్లు అని పిలుస్తారు. సముద్రం మధ్యలో చిన్న దీవిలో ఉన్న ఈ ఒంటరి ఇల్లుని ఎవరు నిర్మించారు? ఎందుకు నిర్మించారు? దీని రహస్యం ఏంటి అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చూడముచ్చటగా చుట్టూ పచ్చటి గడ్డి మైదానంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ ఇల్లు ఐస్లాండ్లోని దక్షిణ వైపున ఉన్న ఒక చిన్న దీవిలో ఉంది. ఇక్కడ దాదాపు 15 దీవులతో ఓ ఆర్చిపెలాగో ఉంది. దాన్ని వెస్ట్ మన్నాయ్ జార్ అంటారు. ఆ 15 దీవుల సముదాయంలో ఇది ఒక దీవి. ఈ దీవులన్నీ చిన్న చిన్న రాళ్లతో ఏర్పడినవే. ఈ ఇల్లు ఉన్న దీవి అంతా కలిపి 110 ఎకరాల్లో ఉంది. ఈ దీవుల సముదాయంలో ఇది 3వ పెద్ద దీవి. జనరల్ గా ఇలాంటి అందమైన దీవుల్ని ప్రపంచ దేశాల ప్రజలు వదిలిపెట్టరు. ఇల్లు నిర్మించుకుంటారు, లేదంటే గెస్ట్ హౌస్ లాంటివి నిర్మించుకుంటారు. ఇక్కడ కూడా ఒక ఇల్లు ఉంది. అయితే ఆ ఒక్క ఇల్లు తప్ప ఇక్కడ ఇంకేమీ ఉండవు. ఈ ఇంట్లో కూడా ఎవరూ పర్మినెంట్ గా లేరు. ఇక్కడ చూసేందుకు ఆహ్లాదకరంగా ఉన్నా ఈ ఇంట్లో మాత్రం ఎవరూ ఉండరు. ఈ దీవి మధ్యలో ఈ ఒక్క ఇల్లునే ఎందుకు కట్టారు అన్న దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. ఈ ఇల్లు ఉన్న దీవిని ఎల్లిడాయ్ అంటారు. ఇది ఐస్లాండ్ కి కొంచెం దూరంలోనే ఉంది. ఇప్పుడు ఈ ఇల్లు ఖాళీగా కనిపిస్తుంది, కానీ ఒకప్పుడు ఇక్కడ 5 కుటుంబాలు ఉండేవి. వాళ్లు చేపలు పడుతూ పశువుల్ని పెంచుతూ ఇక్కడ నివసించేవాళ్లు. అయితే 1930 నాటికి ఈ ద్వీపాన్ని విడిచిపెట్టి వాళ్లు వెళ్లిపోయారు. ఇది మారుమూల ద్వీపంలో ఉండటం వల్ల ఇక్కడ కరెంటు కానీ వాటర్ సప్లై కానీ ఉండేవి కావు. అలాగే ఇండోర్ పంప్లింగ్ కూడా ఉండవు. ఇక్కడ వాటర్ సప్లై లేకపోయినా వర్షపు నీటిని ఒడిసిపట్టి వాడుకునేవాళ్లు. అందుకోసం ఈ ఇంటిలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉండేది. అయితే ఇక్కడుండే వాళ్లు వెళ్లిపోవడంతో అది ఇప్పుడు ఖాళీగా ఉంది. దాదాపు 100 ఏళ్ల నుంచి ఈ ఇల్లు ఖాళీగానే ఉంది. ఇలా ఒంటరిగా ఉండే ఇల్లు చుట్టూ ఎన్నో కథలు అల్లుకుంటూ ఉంటాయి. అలాగే ఈ ఇంటి గురించి కూడా రకరకాల స్టోరీలు వినిపిస్తాయి. ఓ సంపన్నుడు ఈ ఇంటిని జాంబీల కోసం కట్టినట్లు ప్రచారం ఉంది. జాంబీలు అంటే చనిపోయి తిరిగి బతికి మనుషుల్ని తినే రాక్షసులు. మనం జాంబీ సినిమాల్లో వీళ్ళని చూస్తుంటాం. ఇలాంటి వాళ్ళు నిజంగానే ఉంటే వాళ్ళని ఈ ఇంట్లో ఉంచాలన్నది ఆ బిలియనీర్ ఆలోచనగా చెప్తారు. ఇందుకు ఆధారాలు మాత్రం లేవు. అలాగే ఈ ఇల్లు ఐస్లాండ్ సింగర్ అయిన బిజోర్క్ది అని చెబుతారు. అలాగే ఇదో మతానికి సంబంధించిన ఓ పెద్ద తాను ఉండేందుకు కట్టుకున్నది అని మరికొందరు చెప్తారు. ఇక సోషల్ మీడియాలో అయితే దీని గురించి ఒక వాదన కూడా ఉంది. అసలు ఈ తెల్లటి ఇల్లు ఈ దీవిలోనే లేదని, ఫోటోషాప్ లో ఆ ఇల్లు ఉన్నట్లుగా ఎడిటింగ్ చేశారని అంటారు. ఎవరేమన్నా ఆ దీవిలో ఇల్లు ఉన్నది మాత్రం నిజం. ప్రస్తుతం ఎల్లిడాయ్ హంటింగ్ అసోసియేషన్ ఈ ఇంటి యాజమాన్య సంస్థగా ఉంది. ఈ అసోసియేషన్ కి చెందిన వాళ్లు పప్పిన్స్ పక్షుల్ని వేటాడేందుకు ఈ దీవికి వెళ్లి ఈ ఇంట్లో ఉండేవాళ్లు. ఇక్కడ వన్యమృగాల్లాంటివేవి ఉండకపోయినా చిన్న చేపల్ని తినే పప్పిన్స్ పక్షులు మాత్రం ఉంటాయి. ఈ ఇంటిని చూసిన ఎవరికైనా అందులో ఉండాలనిపిస్తుంది, కానీ అందులో ఎవరూ ఉండలేరు. ఎవరైనా ఉండాలి అనుకుంటే వాళ్ళని ఒంటరితనం వేధిస్తుంది. చుట్టూ ఎవరూ కనిపించరు. సాయంత్రం కాగానే చీకటి, కరెంటు ఉండదు, నీరు ఉండదు, మొబైల్ నెట్వర్క్ కూడా ఉండదు. పోనీ సరదాగా బయటికి వెళదామంటే ఎప్పుడు ఆ దీవే తప్ప మరో చోటికి వెళ్లలేరు. చుట్టూ ఉధృతమైన సముద్రం. సాయంత్రం కాగానే చల్లటి గాలులు ఉండనివ్వవు. అలల శబ్దాలు కూడా పెద్దగానే ఉంటాయి. ఒంటరిగా ఉన్నామనే భావనతో ఒక రకమైన మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఏ అర్ధరాత్రో పీడకల వస్తే దెయ్యాల భయం మొదలవుతుంది. ఇలాంటి ఎన్నో సమస్యలు ఆ ఇంటికున్నాయి. ఈ ఇంటి చుట్టూ ఎలాంటి కథలున్నా, ఎన్ని భయాలున్నా ఇది టూరిస్టులకు మాత్రం బాగా నచ్చుతుంది. పర్యాటకులు అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. సాహసాలు చేయాలనుకునే చాలా మంది అక్కడికి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ఈ దీవికి చేరాలి అనుకుంటే బోటు ద్వారా వెళ్లొచ్చు. హేమాయ్ అనే ప్రధాన దీవి నుంచి ఈ దీవికి వెళ్లొచ్చు. కానీ అక్కడ ఉండేందుకు అనుమతి లేదు. అలా ఉండాలంటే ఎల్లిడాయ్ హంటింగ్ అసోసియేషన్ లో సభ్యత్వం కలిగి ఉండాలి, లేదా ఆ సంస్థలోని సభ్యులకు దగ్గర ఫ్రెండ్ అయినా అయి ఉండాలి. వీళ్లు స్థానికంగా వేటాడే మత్స్యకారులు. వీళ్ల పర్మిషన్ ఉంటేనే ఇక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రపంచంలోని ఒంటరి ఇల్లైన ఈ ఇంటిలో ఉండాలనుకోవడం కష్టమే. కానీ ఆ ఇంట్లో ఉండకపోయినా ఆ దీవికి వెళ్లడమే ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి.